నమస్కారం. ఈ నెల 30వ తారీఖు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అందరికీ తెలిసిన విషయమే. దాని మీద ఒకటి సి కళ్యాణ్ గారి ఫ్యాన్లు, దిల్ రాజు గారి ఫ్యాన్లు ప్రెసిడెంట్గా పోటీ పడుతున్నాయి. దాంట్లో పోటీలో భాగంగా నిన్న దిల్ రాజు గారు ఒక ప్రెస్ మీట్ వీడియో వదిలారు. ఆ వీడియోలో చాలా ఆయన చెప్పిన కార్యక్రమాలన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. కానీ ఏది ఆచరణలో జరగలేదని మాత్రం దిల్ రాజు గారు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు ప్రొడ్యూసర్ కౌన్సిల్కి 14 మంది గెలిచిన వ్యక్తులు ఏ రోజు కూడా కౌన్సిల్కి ఇప్పుడు దాకా అడుగు పెట్టకుండా మెడిక్లెయిమ్ మేము చేసాము అని చెప్పడానికి ఎలా సాధ్యమైందో మీరు ఇంట్లో కూర్చొని చేసిన సాధ్యమైందో మీరు చెబితే దాన్ని మేము కూడా ఆచరణలో పెడతాం. ఎందుకంటే గిల్ట్ నుంచి మీరు రూపాయి ఇవ్వలేదు. మీకు రోజుకు వస్తున్న ఇన్కమ్ అంతా గిల్ట్కి వెళ్తుంది. 21 మందికి వెళ్తుంది తప్ప మా కౌన్సిల్కి కానీ ఏమీ రావట్లేదు. జాయింట్ సెక్రటరీగా ఆ రోజు రవికిషోర్ గారు, సుప్రియ గారు వ్యతిరేకించి, మీరు పెట్టిన ప్రెసిడెంట్ దాము గారు వ్యతిరేకించి అందరూ కూడా ఈ మెడిక్లెయిమ్ వద్దు, మనం లేని వాళ్ళకి కావాలంటే ఎవరికైనా కావాలంటే ఓన్లీ మామూలు కౌన్సిల్ నుంచి క్యాష్లెస్ ఇద్దాం, మెడిక్లెయిమ్ వద్దు, ఇక్కడ ఇన్కమ్ లేదు, మేము గిల్ట్ నుంచి రూపాయి ఇవ్వము, మేము ఇన్కమ్ మేము తీసుకురాము అని మీరు కళాకంటిగా చెప్పిన తర్వాతన అప్పటికప్పుడు ప్రసన్న కుమార్ గారు నేను కావాలంటే మినిట్స్లో నేను ఒక్కరినే పోరాడి దాంట్లో ఆ తర్వాత 2-3 అందరం కూడా మాట్లాడి మా ప్యానల్లో ప్రసన్న కుమార్ గారు కానీ నేను కానీ అందరూ మాట్లాడి ఆలోచించి మీకు ఆఖరికి సరిపోతే 4 లక్షలు మెడిక్లెయిమ్ చేయడం జరిగినది. ఆ మెడిక్లెయిమ్ కూడా మేము చేయడం అయితే జరిగినది, కానీ ఇప్పటికీ కూడా అది కరెక్ట్గా కూడా ఆ కంపెనీ కూడా కరెక్ట్గా పనిచేయట్లేదు. మెంబర్స్ కంప్లైంట్ల మీద కంప్లైంట్లు ఇస్తున్నారు. మరి అదేమైనా మీరు పట్టించుకున్నారా? మరి మీ 14 మంది మెజారిటీ పీపుల్ అండ్ ప్రెసిడెంట్ ఆల్ పీపుల్ మొత్తం మీరే ఉన్నారు ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కదా, అదేమైనా పట్టించుకొని మీరు సాల్వ్ చేశారా? మరి ఈరోజు మెంబర్లు అందరికీ తెలుసు దిల్ రాజు గారు, మరి మీరు పెట్టుకున్న మెంబర్స్ మీకు అబద్ధం చెప్తున్నారా, నిజం చెప్తున్నారా? మాకైతే అర్థం కావట్లేదు. కానీ మీ ప్యానెల్లో ఉన్న మోహన్ గౌడ్ గారికి కానీ, మీ ప్యానెల్లో ఉన్న కృష్ణ గారికి కానీ, మీ ప్యానెల్లో ఉన్న మోహన్ వడ్లపట్ల గారికి కానీ, దామోదర ప్రసాద్ గారికి కానీ అన్నీ తెలుసు. ఈ కౌన్సిల్కి మనం ఏమీ చేయలేదు, గిల్ట్లోనే మనం ఏమో అన్నీ చేసుకున్నాం, మనం గిల్ట్లోనే కూర్చుంటున్నాం. గిల్ట్కి వచ్చిన డబ్బులన్నీ కూడా ఇలాంటి ఎలక్షన్స్కి ఓన్లీ ఎంజాయ్మెంట్గా వాడుకుంటున్నాం. కానీ మనం మామూలుగా ప్రజలకి, నిర్మాతలకి వెల్ఫేర్ కానీ ఏమీ చెయ్యట్లేదు అన్నది అందరికీ తెలుసు. దిల్ రాజు గారు, ఇది అసత్యం, అసాధ్యం. మీరు కౌన్సిల్లో నుంచి ఇప్పుడు దాకా ఒక్కరోజు కూడా మీటింగ్కి కూడా ఎవరు రాలేదు. అలాగే మళ్ళా మీరు ఛాంబర్లో మొత్తం టోటల్గా 4 సంవత్సరాలు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఒక్కరోజు కూడా మీ చేతుల్లో ఉన్నవి అడుగుతున్నాం. మీరు 2.5 షో మీ చేతుల్లో ఉంది, ఇవ్వలేకపోయారు. మీ చేతుల్లో ఉన్నది క్యూబులు, యూఎఫ్ఓలు, మీరు థియేటర్స్ లీజుకి మీ థియేటర్లో ఫ్రీ అని మీరే మాట ఇచ్చారు, అది కూడా చేయలేకపోయారు. ఇవన్నీ కూడా ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మీ చేతిలో పనిలేదు దిల్ రాజు గారు, మీరు చేయలేకపోయారు. ఈరోజు ఎలక్షన్ వచ్చేటప్పటికి మేము కౌన్సిల్లో ఏదో సాధించాం, ఛాంబర్లో కూడా మొత్తం ప్రపంచ ఛాతిలో నించోబెడతామని అడుగుతున్నారు. ప్రపంచ ఛాతిలో నించోబెట్టిన త్రిబుల్ నిర్మాత దాని గారు అసలు ఆ పేరుని ఎక్కడ ఎత్తకుండా చేసిన ఘనత మరి మీ దాంట్లో మీ ప్యానెల్లో ఉన్న కొంతమంది పెద్దలు కాదా? నేను ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ప్యానల్స్ అనేది మీరు పెట్టారు కాబట్టి దానికి మేము రిప్లై ఇస్తున్నాం. కనుక నిర్మాతలు అందరూ కూడా, డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా ఆలోచించి ఓటేస్తారు. ఎవరికి ఓటు వేయాలి అని ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నారు. ఎవరు వర్క్ చేస్తున్నారు, ఎవరు సేవ చేస్తున్నారు, ఎవరు నిలబడుతున్నారు, ఎవరు ఛాంబర్లో కూర్చుంటున్నారు, ఎవరు 24 hours సర్వీస్ చేస్తున్నారు, ఫోన్ ఎవరు ఎత్తుతున్నారు అనేది అందరికీ కూడా తెలుసు దిల్ రాజు గారు. కనుక మీకు చెప్పేవన్నీ కూడా అది అసాధ్యం, అది తప్పు, మీరు చెప్పినవన్నీ అబద్ధం. దీంట్లో ఇది నిజము అని ఒక్కటి చెప్పమనండి. మీరు ఏం చేశారు? మీ ఉన్న ప్యానల్లో మోహన్ గౌడ్ గారిని చెప్పమనండి. మేము 6 నెలల ఎలక్షన్లో కష్టపడి గెలిపించాం, మేము గెలిచాం, నేను ఓడినా మా ప్యానల్ గెలిచి ఇది సాధించిందని చెప్పమనండి. మోహన్ గౌడ్ గారు ఓడారు అనేది తప్పు, మీరు ఓడించారు అనేది నిజం. మోహన భట్ల గారు ఓడిపోయారనేది తప్పు, మీరు ఓడించారనేది నిజం. చిన్నవాళ్ళ ఓట్లు మీకు బదిలీ పడ్డాయి, పెద్దవాళ్ళ ఓట్లు వాళ్ళకి వేయలేదు.
గురురాజు గారి ఓట్లు మీకు గురురాజు గారి ఓట్లు వచ్చి చిన్నవాళ్ళ ఓట్లు గురురాజు గారికి పడ్డాయి. గురురాజు గారికి మీ పెద్దవాళ్ళు ఓట్లు వేయలేదు. ఈజ్ ద నిజం. మనం ఒప్పుకుందాం. మీ ఓట్లు ఎప్పుడు కూడా చిన్నవాళ్ళకి బదలాయింపు కావు. చిన్నవాళ్ళు వీళ్ళు తెలిసినా కూడా ఎందుకు వెళ్తారో ఎందుకు ఉంటారో తెలియదు. ఈసారి 4th టైం మోహన్ గౌడ్ గారు, మోహన్ వడ్లపట్ల గారు వాళ్ళు మోసం చేస్తారు పెద్దవాళ్ళని తెలుసుండి కూడా వాళ్ళతోనే ఉంటారు. కనుక ఒక్కసారి మీ గుండె మీద చేసుకొని చెప్పండి మోహన్ గౌడ్ గారు. ఆలోచించండి. మీరు ఆలోచించి ఇది కరెక్ట్, ఎస్ ఇది నిజంగా, ఇది అబద్ధం, కుమార్ నువ్వు చెప్పింది అంటే అసాధ్యం అని చెప్పండి. నేను దాన్ని మీకు క్షమాపణ చెప్తాను మోహన్ గౌడ్ గారు. ఎందుకంటే మోహన్ గౌడ్ అంటే మాకు ఇష్టం, మోహన్ వడ్లపట్ల గారు అన్న ఇష్టం, తోటా కృష్ణ అన్న ఇష్టం, మాకు దిల్రాజు గారు గారిని ఇష్టం. దిల్రాజు గారు అన్న కూడా మాకు ఇష్టమే. కానీ అక్కడ చేసే కార్యక్రమాలు, దిల్రాజు గారు ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్, ఆయనకున్న బిజీ ఆయనకు ఉంటుంది. కనుక అక్కడ ఏంటంటే సర్వీస్ మోటెడ్ ఛాంబర్కి ఖాళీగా ఉండేవాళ్ళు మాత్రమే అక్కడ చేయాలి. మీరు దామోదర్ ప్రసాద్ గారు పెడితే ఛాంబర్ని సర్వనాశనం అయిపోయింది అనేది వాస్తవమా కాదా? ఇది వాస్తవం కాదని చెప్పండి. 4 సంవత్సరాలు సెక్రటరీగా ఉండి మీరు వైస్ ప్రెసిడెంట్గా ఉండి సాధించలేనిది ఇప్పుడేం సాధిస్తారు చెప్పండి. ఈజ్ ద వైస్ ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీ ఈజ్ 4 years. 4 yearsలో సాధించలేనిది ఇప్పుడు మీరు వచ్చి ఏం సాధిస్తారు? దాంట్లో ఉన్నారంతా ఈ ఛాంబర్లో ఉన్నవాళ్ళే. మీరు మోహన్ గౌడ్ గారు ఈసీ మెంబర్గా ఉన్నారు, మోహన్ వడ్లపట్ల గారు ఉన్నారు, మళ్ళీ అలాగే దిల్రాజు గారు ఉన్నారు, అలాగే మీకు దామోదర్ ప్రసాద్ గారు సెక్రటరీ, బసిరెడ్డి గారు ప్రెసిడెంట్. ఇది సో మెనీ పీపుల్ ఆల్రెడీ 4 years ఇన్ కంటిన్యూ. అలాగే అనుశ్రీ సత్యనారాయణ గారు ఉన్నారు, అలాగే మరి బాపిరాజు గారు ఉన్నారు, అలాగే మీరు నించిన వాళ్ళందరూ కూడా దాంట్లో అభిషేక్ నామా గారు చైర్మన్గా ఉన్నారు. మీరందరూ ఇప్పుడు ఉన్న ఛాంబర్లో మీరున్న వాళ్ళే కదండి ఈ ఛాంబర్లో. ఇక మీ ఎవరు లేరు. మళ్ళా మీరు మీ ఓటు హక్కు మాకు ఇవ్వండి అని అడుగుతున్నారు. ఏ విధంగా మీరు ఓటు హక్కు అడుగుతున్నారు? మీరు ఇప్పుడు ఉన్నవాళ్ళు ఇప్పుడు 4 సంవత్సరాల్లో మేము ఏం సాధించామని చెప్పి మళ్ళా మీరు వచ్చి మళ్ళా మాకు 2 సంవత్సరాలు ఇవ్వండి హక్కు అని అడుగుతున్నారే. మీరు ఏమి చేసామని ఒక్క మాట చెప్పండి దిల్రాజు గారు. మీ ప్యానల్లో అందరూ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న వాళ్ళే. ఈ 4 సంవత్సరాలు మేము ఇది చేసామని చెప్పండి. ఒక వెల్ఫేర్ చేయగలిగారా? ఒక మెడిక్లెయిమ్ చేయగలిగారా? ఒక మెంబర్ కష్టం వస్తే ఒక మెంబర్కి ఏమైనా చేయగలిగారా? లేకపోతే మొత్తం టోటల్గా ఒక నిర్మాత సెటిల్మెంట్ ఏమైనా చూసి నిర్మాత నష్టపోతే నిర్మాతకి ఏమైనా చేయగలిగారా? డిస్ట్రిబ్యూటర్ నష్టపోతే డిస్ట్రిబ్యూటర్కి ఏమైనా చేయగలిగారా? మీరు ఓన్లీ ప్రైవేట్ సెటిల్మెంట్లు తప్ప అక్కడ దామోదర్ ప్రసాద్ గారు అనేది గ్రూప్ ఒక్కటి కూడా అఫీషియల్గా మీరు ₹1 కట్టించుకొని మీరు ఇదిగో ఇది ఇలా కట్టాం, ఇలా చేసాం, ఇదిగో ఇది ప్రాబ్లం ఉంది, ఇలా సాల్వ్ చేసాను ఒక్కటి చెప్పండి. ఒక్క ఇష్యూ చెప్పండి. మీరు ఒక డిస్ట్రిబ్యూటర్ది కానీ ఒక ప్రొడ్యూసర్ది కానీ మీరు అవన్నీ చేయకుండా మళ్ళా 4 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ 2 సంవత్సరాలు మీరు అడుగుతున్నారు. దిల్రాజు గారు నేను మిమ్మల్ని అనట్లేదు, ఎందుకంటే మీకు వీళ్ళందరూ కలిపి ఆ చిట్టి ఇస్తే చిట్టి చదివారే తప్ప మీకు ఐడియా లేదు, అది నాకు తెలుసు. కనుక దయచేసి మీరు ప్రెసిడెంట్గా ఉండాలి. మీరు ఖాళీగా ఉన్న టైంలో ప్రెసిడెంట్గా ఉండాలి. ప్రెసిడెంట్గా కళ్యాణ్ గారు బెటరా, దిల్రాజు గారు బెటరా అంటే ఇట్స్ అ బెటర్ థింగ్. ఇది వాటర్ నిర్ణయం తీసుకుంటారు. ఆ వాటర్ తీసుకునే నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలి. కానీ మీరు చెప్పే ప్రెస్ మీట్లో అసత్యం అని మాత్రం నేను చెప్పగలుగుతాను. ఏ ఒక్కటి కూడా మీరు నెల రోజులు బంద్ అన్నారు. బంద్లో నేనే మిమ్మల్ని అడిగాను, ఏమండి మీరు నెల రోజులు బంద్ పెడుతున్నారు, ఇది సాధ్యమా? ఇంతకుముందు 40 రోజులు బంద్ పెట్టారంటే ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి, అందరం ఆపుతాం, మేము చేసి తీరుతామని అన్నారు. చేసి తీరుతామని చెప్పి నెల రోజులు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయిందే తప్ప మనం ఏమైనా చేసామా? క్యూబుది, ఈఎఫ్ఓది, పిఎస్డిది 30% ఇమ్మీడియట్లీ తగ్గించే రైటు మీకు, సునీల్ గారికి, అరవింద్ గారికి ఉంది. మీరు తలుచుకొని ఇప్పుడు అనౌన్స్ చేయండి, 30% లెస్ చేసి, ప్రతి దాని మీద 30% లెస్ చేసి అనౌన్స్ చేయండి. ప్రతి మెడిక్లెయిమ్ ₹5 లక్షలు ఇస్తామని అనౌన్స్ చేయండి. అలాగే మీరు ప్రతి ఒక్కరికి కూడా ఎవరైనా సరే మెంబర్ కానీ ఏమైనా చనిపోతే ఆ మెంబర్కి 5,000 పెన్షన్ ఆ కుటుంబానికి ₹5 లక్షలు ఇచ్చి ఆదుకుంటామని అనౌన్స్ చేయండి. వెల్ఫేర్ అనౌన్స్ చేయండి. నేను అనౌన్స్ చేయమంటున్నాను ఎవరినైనా సరే. ఇప్పుడు నేను చూశాను, ఇప్పుడే కళ్యాణ్ గారు అనౌన్స్ చేశారు, మెడిక్లెయిమ్ చేస్తాము, మేము వస్తే మెడిక్లెయిమ్ చేస్తాము, చేసి తీరుతాము అని చెప్పారు. మీరు ఆ మాట కూడా చెప్పలేకపోతున్నారు. ఇంతకుముందు మీరు మూవీ టవర్ 2 అన్నారు, ఇంతకుముందు మొత్తం టోటల్గా అన్నీ మేమే చేస్తామన్నారు. మోహన్ గౌడ్ గారికి బాగా గుర్తుంది. గుర్తు లేకపోతే ఒక్కసారి ఆ యూట్యూబ్లోకి వెళ్తే కూడా బాగుంటుంది. కనుక దయచేసి ఒక్కసారి నేను చెప్పిన నిజాలా అబద్ధాలా అది మీరు ఒక్కసారి ఆలోచించండి. లేదంటే సరదాగా డిబేట్ పెడతాం అందరూను, మేమును. మీరేం చేశారు, ఈ 4 సంవత్సరాలు ఛాంబర్లో ఉండి ఏం చేశారు, ఈ 6 నెలలు కౌన్సిల్లో జాయింట్ సెక్రటరీగా, ప్రసన్న గారు సెక్రటరీగా ఉండి ఏం చేశారు, అన్నీ కలిపి కావాలంటే ఒక డిబేట్ పెడదాం.
మీ 14 మంది ఈ 6 నెలలు ఎందుకు రాలేదు? ఎవరు కూడా మీటింగ్‌కే రాకుండా, మీటింగ్‌లే అవ్వకుండా ఎలా సాధ్యమైంది మీటింగ్ క్లెయిమ్ చేయడం? అది ఎవరి డబ్బు? కౌన్సిల్ మెంబర్స్ డబ్బు. మీ గిల్ట్‌లో మీరు సంపాదించుకుంటున్నారు. మీరు ఎలక్షన్స్‌కి ఖర్చు పెడుతున్నారు. ప్రతి రూపాయి కౌన్సిల్ ప్రతి మెంబర్‌కి ఖర్చు పెడుతుంది. ఇది ఒక్కసారి ఆలోచించండి దిల్‌రాజు గారు. పెద్ద మనసుతో ఆలోచించి ఇది మీరు చేస్తుంది తప్పా? రైటా? గిల్ట్ డబ్బులు ఇలా ఉపయోగించడం కరెక్ట్ కాదేమో. ఈ గిల్ట్ డబ్బులు మా దగ్గర ఇన్ని కోట్లు ఉన్నాయి మీకు ఆ రోజు చెప్పాను అనౌన్స్ చేయండి. మీ కౌన్సిల్లో మీకు తెరిచిన పుస్తకం మీ కౌన్సిల్లో ఇన్ని కోట్లు ఉన్నాయని తెలుసు. మీరు గిల్ట్లో ఉన్న డబ్బులు మీరు ఇప్పటికొచ్చి అనౌన్స్ చేయలేదు. మీ 21 మంది బయట అంటుంది ఏంటంటే 21 మంది ఎంజాయ్ చేస్తున్నారు తప్ప ఇంకొకరికి ఆ డబ్బులు వాడట్లేదు, ఇంకొకరు మెంబర్ కూడా ఇవ్వడానికి లేదు అని అంటున్నారు. ఎంత నిజమో ఎంత అబద్ధమో మాకైతే తెలియదు, కానీ ఇది బయట అనుకుంటున్న మాటలు. అది నిర్వీర్యం చేయండి. ఇది కాదు, ఈ డబ్బులు ఎవరు వాడము, ఈ డబ్బు ఇదిగో ఇన్ని కోట్ల రూపాయలు ఉంది, ఇన్ని సంవత్సరాలు బట్టి ఈ కోట్ల రూపాయలు బ్యాంకులో పెట్టామని చెప్పండి. అవి నిజం చెప్పండి రాజుగారు. కనుక దయచేసి దామోదర ప్రసాద్ గారు అందరూ 4 సంవత్సరాలు ఉండి ఛాంబర్ని బస్టు పట్టించారు. కాబట్టి వీళ్ళందరూ మీ దగ్గర ఉన్న ఈ ప్యానెల్లో ఉన్నవాళ్ళు ఇప్పుడు ఛాంబర్లో ఉన్నవారు, వాళ్ళందరూ ఇప్పుడు 4 సంవత్సరాలు సాధించలేదు, ఇప్పుడు ఏం సాధిస్తారు? కనుక ఎవరైతే నిర్మాతలు ఉన్నారో ఆ నిర్మాతలందరూ, డిస్ట్రిబ్యూటర్లు అందరూ, ఎగ్జిబ్యూటర్లు అందరూ, ప్రొడ్యూసర్ అందరూ ఆలోచించి ఓటు ఎవరికి వేయాలో వాళ్ళు నిర్ణయించుకుంటారు. 1-2 సార్లు ఆలోచించి ఓటు వేయవలసిందిగా నా మనవి. ఇట్లో మీ నటి కుమార్.